రీసెంట్‌గా మాకు జరిగిన పాట్‌లాక్ థీమ్‌కి నేను నల్ల శనగలతోని అలసంద వడలు వేశాను. నల్ల శనగలు ఒక 2 గుప్పెడ్లు నానపెట్టేసుకొని దాన్ని ప్రెషర్ కుక్కర్‌లోని 3 విజిల్స్ ఇచ్చేసినాక బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ పడేయొద్దు. నేను అదే వాటర్‌లోని నువ్వులు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ బాయిల్ చేసుకున్న కాలా చెన్న అన్నీ వేసి ఒక్క మరుగు వచ్చిన తర్వాత సీజనింగ్ అంతా చెక్ చేసుకోండి. నేను ముందే మెజర్డ్‌గా వాటర్ వేసుకున్న 1/4 కప్ వాటర్, 1 కప్ రైస్ ఫ్లవర్‌కి అనమాట. ప్యాన్ కంటకుండా ఉన్నాక మనకి ఈ పిండి రెడీ అయిందని అర్థమవుతది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా. ఇలా వడల్లాగా ఒత్తి వేసుకుంటమే. టేస్ట్ చాలా బావుంటది. ఆవకాయతో తినచ్చు, టమాటో పొడంతో తినచ్చు. చాలా చాలా బాగుంది. రెస్ట్ ఆఫ్ ద మెనూ ఏంటో చూద్దాం రండి. మ్యాంగో లస్సీ చేసాము, తర్వాత మైసూర్ బజ్జీ, పానీపూరి, బేల్పూరి, సాబుదానా కిచిడి, బ్రుషాటా చాలా ఈజీ. మనకు తెలిసిందే కదా, ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, నిమ్మకాయ అండ్ మీకు కావాల్సిన స్పైసెస్, ఆరిగానో అన్నీ వేసిన తర్వాత బ్రుషాటా బ్రెడ్ని టోస్ట్ చేసి దాని మీద గార్లిక్ బటర్ రాశారు మా నాగలక్ష్మి గారు. సూపర్ అంటే సూపర్ ఉన్నది టేస్ట్. చలో మరి, స్టే ట్యూన్, బాయ్ బాయ్.